International lab facility. Student-led startups. Great academic exposure. KL, deemed to be university. అసలు దయ్యాలు వేదాలుగా వరించినట్టుంది ఈటల రాజేందర్ గారు మాట్లాడుతూ ఉంటే నేను ఒక్కటే అడుగుతా ఉన్నా 2021లో ఎలక్షన్ బై ఎలక్షన్లా నాకంటే ముందు నన్ను సాదుకుంటారా చంపుకుంటారా అన్నది ఎవరు? ఈటల రాజేందరా కాదా? వారి సతీమణి మంగళసూత్రం చూపించి ఊరూరు తిరిగింది ఈటల రాజేందర్ గారు సతీమణియా కాదా? ఈజ్ దిస్ ద ఫ్యాక్ట్ ఆర్ నో? చెప్పమని చెప్పండి. రెండోది, నేను బాగా అభివృద్ధి చేసిన అని చెప్తా ఉన్నాడు. కంటిన్యూ చేద్దాం. విషయం ఏంటంటే వాళ్ళు చేశారు, సరే వాళ్ళు తప్పు అంటున్నారు, అదే తప్పు మీరు కూడా చేశారు. నేను తప్పని నేను ఎందుకన్నా? దాంట్లో తప్పని ఆయన ఏమన్నాడు? సెంటిమెంట్ గా వాడుకుంటుండు, నా గుండె బరువెక్కిందా అని అంటాడు అని అన్నాడు. మరి నాకంటే ముందు అన్నది ఆయనే కదా. ఆయన చేస్తే సంసారం, ఎదితోడు చేస్తే వ్యభిచారమా? ఇదేం పద్ధతి పై? ఆయన చేస్తేనేమో సంసారం అంటాడు, ఎదితోడు చేస్తే వ్యభిచారం అని అంటాడు. ఇదేం పద్ధతి? ఫస్ట్ 2021లో ఆయన ఏం మాట్లాడిండో ప్లే చేయండి. 2021లో ఈటల రాజేందర్ గారు ఇప్పుడు సంసారి మాటలు మాట్లాడిండు కదా. మీరు నన్ను ఎట్లా నిలబెట్టినప్పుడు మాట్లాడినప్పుడు మీరు కూడా ఆయన మళ్ళీ నిలబెట్టి మరి ఆయన 2021లో ఏం మాట్లాడిండో ఇదే స్క్రీన్ మీద ప్లే చేయండి. రెండోది, నేను అభివృద్ధి చేసినా అని అంటున్నాం. నిజంగా ఈతనున్న ఈటల రాజేందర్ గారు అభివృద్ధి చేసి ఉంటే నేను 2020 నేను ఎమ్మెల్సీ అయిన ఈ ఎన్నికల 2021 అనుకుంటా, ఎమ్మెల్సీ అయిన తర్వాత నువ్వు అభివృద్ధి చేసినా అని చెప్తున్నావు కదా. హుజరాబాద్ నడి బొడ్డు మీద ఇద్దరం నిలబడదాం, కొట్టుకునుడు వద్దు, తిట్టుకునుడు వద్దు. ఇగో ఎమ్మెల్యేగా కుర్చీ నీకు ఈడేస్తా, ఎమ్మెల్సీగా కుర్చీకి నేను ఈడ నిలబడతా. కేసీఆర్ గారు ఏం అభివృద్ధి చేసిండో నేను చూపిస్తా, నువ్వేం అభివృద్ధి చేసినావు ఒక్కసారి చూపి అని నేను ఛాలెంజ్ చేసినా కదా. ఓపెన్ 100% ఇవాళ కూడా ఛాలెంజ్ చేస్తా ఉన్నాను. నీకు దమ్ము ధైర్యం ఉంటే, ఇప్పటికీ నేను ఎమ్మెల్యేగా ఉన్నా, నువ్వు మాజీ ఎమ్మెల్యేగా ఉన్నావు, నీకు దమ్ము ధైర్యం ఉంటే హుజరాబాద్ నియోజకవర్గంలో నువ్వు శాసనసభ్యునిగా ఉన్నప్పుడు, మీరు మంత్రిగా ఉన్నప్పుడు ఎంత అభివృద్ధి చేసినరో నీకు దమ్ముంటే హుజరాబాద్ అంబేద్కర్ చౌరస్తా దగ్గరికి రావడానికి మళ్ళా కూడా నేను రెడీ. నీకు దమ్ముంటే నువ్వు రా. నేను లాస్ట్ టైం ఛాలెంజ్ చేసిన రోజు యావత్ హుజరాబాద్ ప్రజలు మొత్తం దాదాపు 20,000 మంది హుజరాబాద్ ప్రజలందరూ కూడా వచ్చి నిలుసుంటే తోక ముడిచి పారిపోయింది ఈటల రాజేందర్ గారు కాదా? అది ఎందుకు రాలే మరి? నిజంగా అభివృద్ధి చేసి ఉంటే. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.